everyone, welcome to day 15. సో 2 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు మనం వెయిట్ చెక్ చేసుకోవాలి కదా. కాకపోతే లేచిన వెంటనే దాహం వేయడంతో నేను నీళ్ళు గడగడ తాగేసాను అనమాట. సో ఏం తినకుండా వెయిట్ చెక్ చేసుకుంటే కరెక్ట్ వెయిట్ చూపిస్తుంది అని నేను నమ్ముతాను. అందుకని ఈరోజు వెయిట్ చెక్ చేసుకోవట్లేదు. రేపు వెయిట్ చెక్ చేసి మీ అందరికీ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా లేకపోయినా కానీ నా వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది చూపిస్తాను. సో ఈరోజు మనం డే వచ్చేసి మన ఎల్లో జ్యూస్ తోటి స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా మన ఫుడ్ షెడ్యూల్ అట్లా ఉండొచ్చు. బికాస్ నా హెల్త్ కొంచెం అప్సెట్ అయిందనమాట. అందుకని ఓపిక ఉండకపోవచ్చు, కానీ వీడియో చేస్తుంటే మాత్రం నా ఎనర్జీ చూసారా పీక్ లెవెల్స్లో ఉంది. అంటే ఇష్టమైన పని చేసినప్పుడు మనకు ఒంట్లో బాగోకపోయినా విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ చేసేస్తాం. అవునా కదా చెప్పండి. చియర్స్. అయితే నాకు మెసేజ్ చేసిన సిస్టర్ 1 వీక్ అయిందంట వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి. ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ అంటున్నారంట పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అలా అని చెప్పి మాటలు అంటున్నారంట. వాటికి తను బాధగా ఫీల్ అయ్యి ఇక చెయ్యాలి అని అనుకోవట్లేదంట. మీరు మాత్రం చాలా గుడ్ జాబ్ చేస్తున్నారు, ఐ లవ్ యువర్ వీడియోస్ సిస్టర్ అని పెట్టింది. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై వీడియోస్. అండ్ వాళ్ళు ఎవరో మాటలు అన్నారని మీరు బాధపడి మీ వెయిట్ లాస్ జర్నీ ఆపేస్తున్నారా? జస్ట్ ఒక వారంలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారా? లేదు మీకు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి, మీకు మీరు చేంజ్ అవ్వ చూసుకోవాలి అని స్టార్ట్ చేశారా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ సిస్టర్. స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. అసలు మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసింది ఎందుకు? వాళ్ళని సాటిస్ఫై చేయడానికా, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికా? నన్ను మాటలు అనలేదు అని అనుకుంటున్నారా? ఇంకా అంటున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికైనా కలిసినప్పుడు సిల్లీగా నా వెయిట్ లాసే వాళ్ళకి పెద్ద టాపిక్ తెలుసా? ఎందుకు అనుకుంటూ ఉంటారు? అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళేమి నువ్వు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తా అని ఎప్పుడు చెప్పలేదు కదా. అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీరు జర్నీ స్టార్ట్ చేయలేదు కదా. వెయిట్ లాస్ అనేది పక్క వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి, మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవటానికి. అండ్ సిస్టర్ ఒక మాట చెప్తున్నాను, బాధగా అనిపించింది సో నేను కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. అది వన్ ఆఫ్ ద రీజన్. నాకు లేవా అలా అన్నప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది సిస్టర్. కానీ ఒక స్మైల్ వదిలేసేయండి అక్కడితోటి. కంటిన్యూ వాట్ యూ వాంట్ టు డూ, కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ద గోల్ యూ వాంట్. మీరెంత తగ్గాలనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు అన్నారు, ఎదురోళ్ళు తిట్టారు, అది కాదు అసలు. అయితే నేను చిన్న సజెషన్ ఇస్తాను మీకు. ఇప్పుడు 1 వీకే కదా ట్రై చేశారు, ఇంకొక 3 వారాలు అంటే లైక్ 1 మంత్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళే సర్ప్రైజింగ్గా షాక్గా మీ వైపు చూస్తారు. వాళ్ళని మీరు సాటిస్ఫై చేయాలి అని అనుకోవడం పక్కన పెట్టేస్తే ఈ 1 మంత్ తర్వాత మీరు ఇలా అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనబడతారు చెప్పనా. ఆ బ్యూటిఫుల్నెస్ చూసి అప్పుడు ఇవేమి గుర్తురావు. అంటే స్టార్టింగ్లో ఎవరికైనా ఇట్లనే ఉంటుంది, కానీ అస్సలు స్టెప్ బ్యాక్ అవ్వద్దు. ఎలానో స్టార్ట్ చేశారు కాబట్టి కంటిన్యూ చేయండి. పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అంటూనే ఉంటారండి, నాకు ఇప్పటికే అంటున్నారు. అసలు పట్టించుకోకండి అవన్నీ. జనరల్గా పట్టించుకున్నా ఎలా పట్టించుకోవాలంటే అవే మీరు రగిలిపోతాం కదా కోపంతో, అలా కోపంతో రగిలిపోయి అదంతా తీసుకొచ్చి మీ వెయిట్ లాస్ మీద పెట్టండి. నా మాట విని ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. యూ విల్ సీ ద బ్యూటీనెస్ ఆఫ్ వెయిట్ లాస్. నిజంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది స్టార్ట్ చేయనంత వరకు నేను కూడా మిగిలిన వీడియోస్ అన్నీ చూసి వాళ్ళ వల్ల అవుతుందిలే కానీ మన వల్ల కాదు అని అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే తగ్గానో, నేను ఎప్పుడైతే నాకు నేను నచ్చుతున్నానో, ఐ ఫెల్ట్ ద బ్యూటీ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట. సో ప్లీజ్ డూ ట్రై. అండ్ పక్క వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళు ఏమన్నా అంటే ఒక నవ్వండి. ఓకేనా? Stay positive sister. All the strength to you from my side and from all the positive energy in the world. Sister doubt అడిగారు అందుకని చెప్తున్నాను. వెంటనే కూడా తీసుకోవచ్చు, వెంటనే తీసుకోకూడదు అని రూల్ ఏం లేదు. కాకపోతే నేను షార్ట్ తాగిన తర్వాత 1/2 an hour వెయిట్ చేసి దాని తర్వాత హాట్ వాటర్ తాగుతాను అనమాట. హాట్ వాటర్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఇంత అయ్యిందనమాట. అయితే స్నానం చేద్దామని ట్రై చేశా బ్రష్ చేసిన తర్వాత. నాకు స్నానం చేయబుద్ధి అవ్వట్లేదు జస్ట్ బికాస్ ఆఫ్ మై హెల్త్. ఐ గెస్ ప్రతి గర్ల్కి ఎవ్రీ మంత్ ఉండే హెల్త్ ఇష్యూనే ఇది. ఎస్, ఇప్పుడు వచ్చేసి నేను కాఫీ తాగుతున్నా. చెప్పా కదా ముందే, ఈరోజు పద్ధతి పాడు ఏముండదు. ఏం తింటాను, అసలు తింటానో లేదో, ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడు స్నానం చేస్తాను ఏమీ నాకు తెలీదు. బట్ వన్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ మన దగ్గర ఉండాలి. మనం ఆ రోజుల్లో ఇలా ఉన్నామా? హలో ఎవ్రీవన్, ఒక స్లీప్లెస్ లేచాను అనమాట. ఇప్పుడు టైం ఇంత అవుతుంది. సో భార్గవ్ గారు హన్వి ఏమో ఇడ్లీ పిండి ఉంటే అట్లేసుకుని తినేసారంట. కిచెన్ అంతా అట్లనే ఉంది. నాకు అసలు ఓపిక లేదు అండ్ ఆకలి కూడా వేయట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం ఆకలి అనిపించింది, అందుకు ఐఎమ్ హ్యావింగ్ దిస్ బ్లూబెర్రీస్.
ఇంట్లో ఉన్నాయి, ఇవి తినేస్తున్నా. బ్లూబెర్రీస్ తినేసాను, ఇంకా ఆకలేస్తుంది కానీ క్రేజీగా ఏమైనా తినాలనిపించింది. అందుకని ఏం చేశానంటే డీప్ ఫ్రీజర్లో ఈ పొటాటో ఫ్రైస్ ఉన్నాయి, సో వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని ఇవి తింటున్నా అనమాట. చూసారా, ఏం తినాలో తెలీదు కానీ ఆకలేస్తుంది. టైం ఎంత అవుతుంది? సో ఈరోజు ఇప్పటికి ఓపిక వచ్చింది. అయితే ఓపిక వచ్చిన తర్వాత నేను ఏం చేసుకున్నాను అంటే చింతపండు పులిహార చేశాను. ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉందన్నమాట, లాస్ట్ టైం చేసింది. సో ఆ గుజ్జు కలిపేసి కొంచెం అన్నంలో పోపు వేసేసా. ఇదే ఈజియెస్ట్ అనిపించింది. యాక్చువల్లీ వెజ్ రైస్ చేద్దాం అనుకున్నా కానీ వెజిటేబుల్స్ కట్ చేసే ఓపిక కూడా లేదు. సో ఐ మేడ్ పులిహార అండ్ దెన్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను, ఒక గుడ్ అనమాట. దిస్ ఈజ్ మై మీల్స్ ఆఫ్ ద డే. For this day 15 vlog, ఐ నో ఈరోజు వ్లాగ్లో అసలు నేను ఏం చూపించాను, ఏం తిన్నాను నాకేం తెలీదు. అండ్ నా బ్రెయిన్ అంతా క్లమ్జీగా ఉంది. ఎక్కువ స్వీట్ క్రేవింగ్ వస్తుందన్నమాట. పొద్దున్నుంచి కిల్ చేసుకుంటూ ఉన్నా, ఇక నా వల్ల కాలేదు. ఇప్పుడు లిడిల్ వెళ్ళి ఒక కప్ కేక్ తెచ్చుకున్నా. ఎక్కువ నాకు నైట్ టైమ్స్ స్వీట్ క్రేవింగ్ వస్తుంది, అంటే ఈ డేస్లో. సో యా, నైట్ ఒకవేళ మళ్ళీ స్వీట్ క్రేవింగ్ వస్తే ఏడుస్తూ పడుకుంటాయేమో అని చెప్పి వెళ్ళి కప్ కేక్ తెచ్చుకున్నా. అండ్ ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ లేదు, డైట్ ప్రాపర్గా లేదు. అండ్ ఇట్స్ ఓకే, మంత్లీ వన్స్ అకేషనల్లీ ఇట్లా ఉండడం కూడా కరెక్టే అని అనిపించింది. ఈ డేస్లో కూడా డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద సజెషన్స్ నాకు మెన్షన్ చేస్తే ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ అ ట్రై. నెక్స్ట్ మంత్ లేదు అని అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా బోర్ అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ యూ ఆల్. మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ day 16 వ్లాగ్. అండ్ ఆ వీడియోలో ప్రాపర్గా డైట్కి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయిపోతానేమో అని అనుకుంటున్నాను, చూద్దాం. బట్ ఎనీవేస్ కీప్ స్మైలింగ్, బాయ్. లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ అయితే చేస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటా. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇచ్చి వెళ్ళండి, ఓకేనా? ప్లీజ్. డైలీ నేను ఎందుకు అడగట్లేదంటే మీరు లైక్ చేసేస్తారు అని. మీరు లైక్ చేయట్లేదు, నాకు బాధగా అనిపిస్తుంది. కామెంట్ ఎంత బాగా అయితే పెడుతున్నారో అలానే లైక్ కూడా చేయండి. ప్లీజ్ 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 లైక్ అండ్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ ప్లీజ్.